హై వ్యూవర్స్, ఈ వీడియో సీరియస్లీ చదువుకున్నలు కానీ చదువుకోలేని కానీ ఎవరైనా సరే ఎవరితో అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే అని చెప్పడం నా యొక్క ఉద్దేశం. జితేంద్ర అని చెప్పేసి బెంగళూరులో పనిచేసుకుంటే ఒక మనిషి, అతనికి ఒక భార్య, పేరు వచ్చేసి అనిత, కూతురు శివాని, ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లా. దెన్ తన కూతురికి పెళ్లి చేద్దామని చెప్పేసి అనుకున్నాడు. అవతల కుర్రాడు బాగానే ఉన్నాడు, పేరు రాహుల్. అంతా సెట్ అయింది. ఈ 16వ తారీఖున పెళ్లి చేయాలి. ఏమైందంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ పిల్లోడు వీళ్ళింటికి చీటికి మాటికి వస్తున్నాడు. సర్లే పెళ్ళయింది కదా, పెళ్ళి అంటే ఎంగేజ్మెంట్ అయింది కదా, పెళ్లి గురించి మాట్లాడుతూ వస్తున్నాడని చెప్పేసి అనుకున్నారు. ఆ వస్తున్న మూమెంట్లో అత్తతో ఎక్కువ మాట్లాడుతున్నాడు. అత్త వయసు 40 సంవత్సరాలు, వీడి వయసు వచ్చేసి 27 సంవత్సరాలు, ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసి 13 సంవత్సరాలు. ఏమైంది, ఇలా మాట్లాడితే సరే పెళ్లి పనుల గురించి మాట్లాడుతున్నారేమో, నార్మల్గా కాబోయే అత్త కోడలు అత్త అల్లుడు కదా అని చెప్పేసి అనుకున్నారు. మరి ఇంత దరిద్రంగా ఎవరు ఆలోచించరు కదా, ఏంటి ఆ దరిద్రం, లేచిపోయారు. అది కూడా ఎలాగా, ఇంట్లో 10 రూపాయలు కూడా ఉంచకుండా 3.5 లక్షల నగదు, 5 లక్షలు విలువైన బంగారం తీసుకొని జంప్. ఏంట్రా అంటే వాళ్ళు అవి తీసుకున్న మూమెంట్లో అబ్జర్వ్ చేశారు, షాపింగ్కి వెళ్తారని అనుకున్నారట. తీరా వాళ్ళు వెళ్ళిపోయాక అడ్రస్ లేరు. ఏమైంది అంటే క్రాస్ చెక్ చేస్తే కాబోయే అల్లుడితో లేచిపోయింది. ఈవెన్ వెడ్డింగ్ కార్డులు కూడా అందరికి మళ్ళీ పంచడం కూడా అయిపోయింది. అరే ఇంకెంత స్వామి, 9 రోజుల్లో పెళ్ళి అనగా లేచిపోయారు వాళ్ళు. ఇప్పుడు విషయం ఏంటంటే క్రాస్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే వాడు వాళ్ళ అత్తకి అంటే కాబోయే అత్తకి ఫోన్ కొనిపించాడు. ఆ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు కదా, ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య డైలీ మినిమం 3 గంటల పైన మాటలు సాగాయి. ఈమె కొత్తగా ఫోను ఎవరితోనో మాట్లాడుతాను. సరే వాడంటూ వదిలేద్దాం, ఇక్కడ లేడు ఏడా ఉన్నాడు అనుకుందాం. ఇంతసేపు అసలు ఎవరితో మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది, క్రాస్ చెక్ చేసుకోలేదు వీళ్ళు. సరే వీళ్ళు వచ్చేసి సరే పెళ్లి పనులు ఉంది కదా అందుకని మాట్లాడుతున్నాం అనుకుందాం. ఎంత పెళ్లి పనులు ఉన్నా కాబోయే అల్లుడితో ఏమంతిదిగా మాట్లాడతారు అసలు. వాస్తవానికి ఏంటంటే 1,00,00,000లో 1-20 జరుగుతాయి. అటువంటివి ఇచ్చే డిస్టర్బ్ చేయడం నాకు అసలు ఇష్టంలా. బట్ క్యాటలిస్ట్ క్రైమ్ అవేర్నెస్లో ఎందుకు ఇస్తానంటే రీసెంట్ టైమ్స్లో వాది వరుసలు లేవు, గల్లీస్తనంగా అక్రమ సంబంధాలు, గల్లీస్తనంగా ఇదిగో ఇటువంటివి వాయు వరుసలు మర్చి ఎవరితో పడితే అలా ఎలా పడితే అలా ఉంటూ ఉన్నారు. మేబీ ఈ కరోనా సమయంలో మొబైల్స్కి స్మార్ట్ ఫోన్కి అందరూ అలవాటు పడిపోయి ఆ దిక్కుమల పోర్న్ కంటెంట్ అందులో రిటర్న్ ఫార్మేట్లో దొరికింది, విజువల్ ఫార్మేట్లో దొరుకుతుంది. ఇక చెప్పేది ఏముంది కానీ ఇంత దరిద్రం అంత దరిద్రం. దీనితుడి ఓటీటీలు వచ్చిన తర్వాత అందరూ కూడా రోతగా చూపిస్తున్నారు. వాయు వరుసలు లేకుండానే, చిన్న పెద్ద తేడా లేకుండానే, నా అంటే కామా నా తురణం నా సిగ్గు నా భయం నా లజ్జ అన్నట్టు అయిపోయింది. ఇంకా జంతువులకి మనుషులకి తేడా లేదన్నట్టు అయిపోయింది. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. పాపం జితేంద్ర వచ్చేసి ఏమన్నాడంటే అది నా దగ్గరగా ఇంకొద్దు, నా పిల్లం వెళ్ళిపోయింది కదా కాబోయే అల్లుడితో వద్దు, ఇంకా వాడు కూడా వద్దు. మా అమ్మాయి పెళ్లి కోసం అని చెప్పేసి దాచుకున్న నగలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కదా, అవి ఇమ్మన్నాడు చాలు, ఇక మా తిప్పలే మేము పడతామని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ పోలీసు క్రాస్ చెక్ చేసేసి తలలో పట్టుకుంటున్నారు. ఏం చేయాలరా బాబు ఇప్పుడు అని. ఎందుకు, వెళ్ళిపోయిన అనిత 40 సంవత్సరాలు, వాడ 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు. దెన్ ఇద్దరు మేజర్లే. ద గ్రేట్ సుప్రీంకోర్టు చెప్పింది కదా, మేజర్లు అయితే హ్యాపీగా కలిసి ఉండొచ్చు, ఎటైనా వెళ్ళొచ్చు అని. ఇప్పుడు ఏమని కేసు పెట్టాలి, ఏమని ఎతకాలి. పాప అమ్మాయి పెళ్లి కూతురు, కాబోయే పెళ్ళేటు కంపు అయిపోయింది. ఇప్పుడు కనీసం తర్వాత ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా డబ్బు కావాలా, నగలు కావాలా, ఇప్పుడు ఇక ఏడుస్తూ మంచాన్ని పడింది. వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరలా చెప్తా, మన చుట్టుపక్కల మనమంతా బాగున్నాం, చక్కగా ఉన్నాం. ఎక్కడో కోర్టులో ఒక్కరు ఇలా ఉన్నారని అనుకుందాం. కానీ రీసెంట్ టైమ్స్లో తెలిసి తెలియకుండా మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అలా ఎవరికి డైవర్ట్ అవ్వద్దండి ప్లీజ్ అండి. అది ఎప్పుడు కూడా మరలా అప్పటికప్పుడు రాదండి. స్లో అండ్ స్టడీ అన్నట్టు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు కదా, ఇక్కడ వచ్చేసి కంపు. స్లో అండ్ స్టడీ కంపుదా ఏమంటారు, విన్స్ ద రేస్ అన్నప్పటికీ ఏం చెప్పాలి, రిలేషన్స్ని మొత్తం కంపు చేస్తాయి అన్నట్టు. ఎవరితోనైనా సరే ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి, ఎవరితోనైనా సరే ఎంతవరకు ఉండాలి అంతవరకు మాట్లాడాలి. ఎవరినైనా సరే మన ఇంటికి వస్తున్నప్పుడు కానీ, ఆ తర్వాత అక్కడ ఎందుకు ఉన్నారు ఏంటి అన్నప్పుడు కానీ ప్రతిదీ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఏం పర్లా, ఏదైనా చెప్పాల్సి వస్తే స్మూత్గా చెప్పండి, క్లోజ్ చేసండి, అంతే తప్ప అనుమానాలు మరలా పనికి మళ్ళీ మన మైండ్లోకి వద్దు. మనమంతా మంచిలో ప్రశాంతంగా ఉన్నాం, బట్ ఛాన్స్ మాత్రం ఎవరికి ఇవ్వకండి, నేను చెప్పేది అది.